సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం, బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం. విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. ఐటీ రంగంలో ఎందరో నేడు రాణిస్తున్నారంటే అందుకు కారణం ఆ రంగాన్ని ముందుగానే పసిగట్టి జీవం పోసి ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపింది కేవలం ఒక్కరే. ఆయనే దేశం గర్వించదగ్గ మహనీయులు మాజీ ప్రధాని పివి నరసింహారావు అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు అన్నారు. పివికి భారతరత్న ఇచ్చిన సందర్భంగా బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో స్వర్గీయ పివి కుటుంబ సభ్యులకు ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీధరబాబు మాట్లాడుతూ పివి దేశానికి చేసిన సేవ అనంతమైందని, ఆయన తీసుకున్న నిర్ణయాలు నేడు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే విధంగా ఉన్నాయని అన్నారు. ప్రధానంగా నేడు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రంగం ఇంతగా ఎదిగి ఫలాలు అందించడమే కాకుండా లక్షలాది కుటుంబాలకు దారి చూపిందన్నారు. రాబోయే కాలంలో మరింతగా ఐటీ రంగం రాష్ట్రంలో విస్తరించబోతుందని, దీనివల్ల భారతదేశంలోని తెలంగాణ అగ్రగామిగా ఉండేలా చర్యలు తీసుకోబోతున్నామని అన్నారు. కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు హర్కరా వేణుగోపాల్ మాట్లాడుతూ పివి సేవలు చిరస్మరణీయమని, ఆయన దేశానికి చేసిన సేవను పొరుగు దేశాలు స్టడీ చేస్తూ ఉండడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు సీనియర్ న్యాయవాది హర్కరా శ్రీనివాసరావు, సంఖ్యాశాస్త్రవేత్త బ్రహ్మశ్రీ దైవజ్ఞ శర్మలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పివి కుటుంబ సభ్యులు శ్రీమతి శారద, పివి ప్రభాకరరావు, పివి మదన్ మోహన్ రావు, పివి షరతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి జంట నగరాలతో పాటు జిల్లాల నుంచి బ్రాహ్మణ సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పివి కుటుంబ సభ్యుల అభినందన సభ నిర్వాహకులు జమలాపురం శ్రీనివాసరావు, రాజేశ్వరరావు, శేషగిరిరావు, రాంబాబు, రజనీలతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధరబాబుకు బ్రాహ్మణ సంఘాల నేతలు ఘనంగా సత్కరించి బ్రాహ్మణుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సంఘాల నేతలు చెప్పిన సమస్యలు సావధానంగా విన్న శ్రీధరబాబు త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. మా కుటుంబ పరంగా కూడా మా నాన్నగారికి ఒక గురువుగా ఇక్కడ వేదికపై ఉన్న మా హరకర వేణుగోపాల్ గారు, అదేవిధంగా పెద్దలు శ్రీనివాస్ గారు, వారి నాన్నగారైన మరి సత్యనారాయణరావు గారికి గురువుగా, మరి పెద్దలు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉండే పి కిషన్ రావు గారు, పనకంటి కిషన్ రావు గారికి గురువులుగా మా ప్రాంతానికి సంబంధించి మరి 4 మార్లు వారు శాసనసభ్యులుగా ఎన్నికైనప్పుడు వారికి వెనుదండుగా ఉండి వారు చెప్పిన బాటలో నడిచి ఈరోజు మేమందరం కూడా వేదికపై ఉన్నామంటే తప్పకుండా వారు కారకులు. వారికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మా నాన్నగారు సర్పంచ్గా ఉండే వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు, ఇంతకుముందు పెద్దలు పివి ప్రభాకర్ గారు చెప్పినట్టు ఒకటే కుటుంబంగా నిత్యం ఎల్లప్పుడూ కూడా నాన్నగారు పివి నరసింహారావు గారు గురించి ఎల్లప్పుడూ చెప్పేవారు. మేము ప్రత్యక్షంగా కూడా చాలా తక్కువ సమయం, నేను శాసనసభ్యునిగా అయినప్పుడే నేను కలవటం జరిగింది. అంతపూర్వకం ఇంటికి వస్తున్నప్పుడు చాలా దూరం నుంచి నమస్కారం పెట్టి ఉండేవారం. మరి ఎక్కువ స్వతహాగా పరిచయం లేకున్నా దాని తదుపరి వారు జీవన శైలిని నేర్చుకునే ప్రయత్నంలో ప్రతి అంశంలో కూడా వారు చేసిన ప్రతి అడుగు, వారు చూపెట్టిన ప్రతి బాటను ఏదో విధంగా ఆచరణలో పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కానీ అది అయ్యే మాట కాదు, నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈరోజు మేము ఉన్నాం ఇక్కడ మా సోదరులు చక్కెలం అనిల్ గారితో పాటు మేము రాజకీయ కుటుంబానికి సంబంధించిన దురదృష్టవశాత్తు పరిస్థితుల్లో నేను రాజకీయంలోకి వచ్చిన, లేకుంటే మా అన్న అనిల్ గారు కూడా ఆ విధంగా వచ్చిన కొన్ని సందర్భాల్లో అదృష్టం లేకున్నప్పటికీ అనిల్ గారికి, కానీ చక్కెలం శ్రీనివాసరావు గారు అంటే నిజంగా టైగర్గా, సర్దార్గా ఆ ప్రాంతానికి సంబంధించిన మరి పివి నరసింహారావు గారి శిష్యుడు అంటే ఈ విధంగా కూడా రాజకీయ చతురతతో ఆనాడుకున్న రాజకీయ పరిస్థితులను అధిగమించి
ప్రత్యేకంగా నల్గొండ జిల్లా అంటే మీ అందరికీ కూడా తెలుసు. ఏ పరంగా అక్కడ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో కమ్యూనిస్టుకు సంబంధించి వారి భావజాలాలతో అక్కడ ఉన్న సమాజం నడుస్తూ ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిన ఒక ప్రధానమైన వ్యక్తిగా మరి చక్కెలం శ్రీనివాసరావు ఒక ఉదాహరణమైన వ్యక్తి. మా సోదరులు శ్రీనివాస్ గారు జమలాపురంకి సంబంధించి వారి తాతగారైన కేశవరావు గారు మరి జవహర్లాల్ నెహ్రూ గారితో మరి స్వాతంత్ర సమరయోధానికి సంబంధించిన ఓ ఉద్యమంలో పాల్గొన్న ప్రధానమైన వ్యక్తిగా మరి కేశవరావు గారు ఈనాటి వారు కూడా ఆ ఖమ్మం ప్రాంతం కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వారు కూడా మర్చిపోలేని ఒక వ్యక్తిత్వం గల వ్యక్తి. అదృష్టం కలిసి రాలే మా శ్రీనివాసరావు గారు కానీ మా చక్కెలం అనిల్ అన్నకు కానీ. ఈరోజు మేమందరం కూడా చెప్తా ఉన్నాం, రాజకీయంలో ఉండాలి, మంచి పని చేయాలా, మంచి పేరు సాధించాలి. ఈరోజు ఉదాహరణగా నిలబడ్డ పివి నరసింహారావు గారు మాకందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం పరంగా ముందుకు నడిచే ప్రయత్నంలోనే ముందుకు నడుస్తాం. ఎవరో అంటా ఉండే ఇప్పుడు అంత దూరం నడవాలంటే మాతోనైతే కాదు. ఎందుకంటే వారు బహుముఖ ప్రజ్ఞశాలి, వారు అందుకోనంత వ్యక్తిత్వం వారిది. ఎవరైనా అందుకోవాలని ఆలోచన చేసినా వారి మూర్ఖత్వం అవుతుంది. ఆ క్రమంలోనే మేము వారు చెప్పిన పలు అంశాలని మరి పుస్తక రచనలో ఉన్న కొన్ని అంశాలను కానీ పెద్దలందరూ చెప్పిన కొన్ని అంశాలను కానీ దృష్టిలో పెట్టుకొని మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు పోయే తరుణంలో మరి మన వారికి ఈరోజు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భారతదేశానికి సంబంధించిన ఒక ప్రఖ్యాతిగాంచిన మహనీయునికి భారతరత్న రావటం అనేది చాలా సంతోషం. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ వారమైనా కానీ పార్టీల పరంగా ఇక్కడ ఈరోజు కార్యక్రమం జరుగుతలేదు. మా సోదరిమని చెప్పినట్టు కొన్ని ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. వ్యవస్థ అంతా నడిచేది రాజకీయంతో కనుక దాన్ని అధిగమించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది కనుక మేము మా సోదరులను శ్రీనివాస్ గారిని కోరుతా ఉన్నాం, మీ ఆలోచన గొప్పది. భారతరత్న పివి నరసింహారావు గారికి సందర్భించి కొద్దిమంది వ్యక్తులతో పివి నరసింహారావు గారికి భారతరత్న వచ్చింది. మనమందరం కూడా దాంట్లో మమైకం కావాలి, సంతోషపడాలి, ఆహ్వానించాలి, అభినందించాలి, ఆశీర్వాదం పొందాలి అనే ఆలోచన చేసింది. మీ ఆలోచన గొప్పది. 10 మంది వచ్చినా, 20 మంది వచ్చినా, 30 మంది వచ్చినా, 100 మంది వచ్చినా తప్పకుండా మీరు ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం తీసుకున్నారు. ఈరోజు నేను ఐటీ రంగానికి సంబంధించిన మంత్రిగా అనేక సందర్భాల్లో చెప్తా ఉంటా. నేను మొన్న విదేశాలకు పోయినప్పుడు కూడా ఒకటే మాట చెప్పిన, అదే 92లో పివి నరసింహారావు గారి హయాంలో వారి ఆలోచన మేరకు 92లో ఇదే సాఫ్ట్వేర్ పార్క్కి ఇదే హైదరాబాదులో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రమైన హైదరాబాదులో సాఫ్ట్వేర్ పార్క్కి శంకుస్థాపన చేయకుండా ఉంటే రంగం ఈ విధంగా సాఫ్ట్వేర్ రంగం ఈ విధంగా దినదినాభివృద్ధి చెంది 2.5 లక్షల కోట్ల డాలర్లకు సంబంధించిన ఎక్స్పోర్ట్లు జరగకపోయి ఉండేవి. దూరదృష్టితో ఆలోచన పరంగా ఆ రోజు వారు నెలకొల్పిన సాఫ్ట్వేర్ పార్క్ సంబంధించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తాం అని ఆ రోజు వారు చెప్పటం, ఈరోజు మధ్యతరగతి, లోవర్ మిడిల్ క్లాసు, అదేవిధంగా పేద వర్గాలకు సంబంధించి చదువుకున్న వ్యక్తులందరికీ దేశ విదేశాల్లో వారు ఉద్యోగాలు చేస్తున్నారంటే పుణ్యమంతా పివి నరసింహారావు గారు చేసిన ఒక ఆలోచన పరంగానే ఈరోజు మనం అందరం కూడా ముందుకు నడుస్తూ ఉన్నాం. 91లో $1తో మొదలై ₹1 మొదలై 2.5 లక్షల కోట్ల డాలర్ల ఎగుమతి చేస్తూ ఉన్నామంటే ప్రధానమైన కారణం పివి నరసింహారావు గారు. చాలామంది 10 సంవత్సరాలుగానే మొత్తం సాఫ్ట్వేర్ రంగం వచ్చిందని ఆలోచన చేసే వ్యక్తులు ఉన్నారు. కానీ 92లో వారు మొదలు పెట్టుకోకుండా ఉంటే 94 నుంచి 2004 వరకు ఇంకోరు దాన్ని ముందుకు తీసుకెళ్ళకుంటే 2004 నుంచి 2014 వరకు
మా ప్రభుత్వ పరంగా మేము ముందుకు తీసుకెళ్లకుండా ఉంటే 2014 నుంచి ఇంకోరు మీద తీసుకుంటే ఎవరు కూడా ఉపేక్షించకపోయేవారు. ఇది వారు మొదలుపెట్టింది ఆటోమేటెడ్ మోడ్లో ఉంది. దాన్ని ఏ విధంగా ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లాల్సిన ప్రయత్న భాగంలో పివి నరసింహారావు గారు చూపెట్టిన స్ఫూర్తి, వారి ఆలోచన, వారి డైరెక్షన్ని ముందుకు తీసుకెళ్లే ప్రధానమైన బాధ్యతతో ఈరోజు మా ప్రభుత్వం కూడా ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లే కార్యక్రమం ఉంటుంది. నాకు ప్రధానంగా ఆ రోజు పివి నరసింహారావు గారు మొదలుపెట్టిన ఈ అంశం ఇంకా 10 అంతలు పెంచే ఒక బాధ్యత మా పైన ఉంది. దాన్ని పివి నరసింహారావు గారి స్ఫూర్తితో తప్పకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మనవి చేస్తా ఉన్నా. ఆ రోజు వారు భూ సంస్కరణలతో పాటు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు గురుకులాలను స్థాపించడం, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతిభను పేద వర్గాలకు సంబంధించి, మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన మేధస్సుకు సంబంధించి అక్కడ ఉన్న విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని గురుకులాలను స్థాపించి ఈరోజు అనేక మంది దేశ విదేశాల్లో కానీ ఇప్పుడు ఉన్న మరి చాలామంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్కి సంబంధించిన అధికారులు మాకు చెప్తా ఉంటారు. ఆ రోజు గురుకులాల్లో చదువుకున్నాం మేము. ఆ గురుకులాల్లో చదువుకున్న వ్యక్తులమే మేము ఈరోజు పివి నరసింహారావు గారు స్థాపించి ఆలోచన చేసిన ఒక కార్యాచరణ భాగంలోనే మేమందరం కూడా ఈ వ్యవస్థలో పాల్గొంటున్నామని. తదుపరి వారు మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విద్యకు ఎంత ప్రాముఖ్యత ఉండేదో మీరు అందరూ కూడా చూసింటారు. నవోదయ విద్యాలయాలు స్థాపించారు. నవోదయ విద్యాలయాలను స్థాపించి మరి దేశ స్థాయిలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన విద్యాలయాలుగా ఈరోజు మా దగ్గర కరీంనగర్లో చొప్పదండి ప్రాంతంలో ఒక నవోదయ విద్యాలయం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో అనేక నవోదయ విద్యాలయాలు, దేశంలో అనేక నవోదయ విద్యాలయాల్లో అక్కడి నుంచి ప్రతిభ ఈరోజు దేశ విదేశాల్లోనే ప్రతిభ గల విద్యార్థులను ముందుకు పెట్టిన అంశాన్ని కూడా ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుందని. మరి అనేక పోర్ట్ఫోలియోస్ వారు డిఫెన్స్ కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా కానీ వారు చేసి రాష్ట్రానికి ప్రగతి బాటలో ఈ దేశాన్ని ప్రగతి బాటలో నడిపిన మహనీయులు. ఇంతకుముందు పెద్దలు పివి ప్రభాకర్ రావు గారు చెప్పిన 3 రోజులు బ్రేక్ఫాస్ట్తో కూడుకొని 3 రోజులు కంప్లీట్ అయినా కానీ వారి జీవిత చరిత్ర గురించి మాట్లాడాలంటే అది కూడా సరిపోదు. సో ఒక మహనీయుని గురించి చెప్పదలుచుకుంటే వేదికపై అందరూ కూడా ఆసక్తితో ఉన్నారు. మేము కూడా 2 మాటలు మాట్లాడాలా, స్ఫూర్తిని నింపాలని వేదిక అటువైపు ఉన్న అనేక మంది విఘ్నులు, పెద్దలు అందరూ కూడా ఉన్నారు. వారు కూడా ఈ సభలో మాట్లాడాలని ఉత్సాహం ఉండుంటుంది. కానీ వారి గురించి ఎంత మాట్లాడినా అంత తక్కువనే. వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మేము కానీ రాజకీయ పరంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఆ బాధ్యతయుతంగానే ముందుకు నడుస్తామని అదేవిధంగా మా సోదరులు రామ్ ప్రసాద్ గారు కానీ, రామ్ శర్మ గారు, మా శ్రీనివాస్ గారు, డాక్టర్ శర్మ గారు అనేక విషయాలు రాబోయే కాలంలో మా ప్రభుత్వం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన చెప్పారు. తప్పకుండా మీకు ఈ విషయాలన్నింటినీ కూడా ప్రస్తావనలకు తీసుకొస్తాం. మేము కానీ, మా సోదరులు వేణుగోపాల్ గారు కానీ, పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు కూడా పూర్తి స్థాయిలో బ్రాహ్మణులకు సంబంధించి ఎప్పుడు ఏ అంశం వచ్చినా నేనున్నాను అని ధైర్యం చెప్పే వ్యక్తుల్లో జీవన్ రెడ్డి గారు కూడా. అదేవిధంగా మా ప్రాంతానికి సంబంధించి మా రామగుండం శాసనసభ్యులు కూడా ఉన్నారు, రాజ్ ఠాకూర్ గారు కూడా. ఈరోజు వారందరికీ కూడా తెలుసు బ్రాహ్మణులు అంటే వారి గురించి ఆలోచన చేయరు. 10 మందికి మేలు జరగాలి, సర్వజనులకు మేలు చేయాలని అనునిత్యం పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఆ వేద పండితులు కానీ, అదేవిధంగా గుడిలో పూజలు చేస్తూ ఉన్న పూజారి 10 మంది గురించి పూజలు చేస్తూ ఉంటారు. వారికి గౌరవం ఇవ్వాలని ఒక ఆలోచన వ్యక్తులు మన మధ్యలో ఉన్న తరుణంలో ఈరోజు మా ప్రభుత్వం కూడా బ్రాహ్మణ పరిషత్కు సంబంధించి, అదేవిధంగా సంస్కరణలకు సంబంధించి ఆ రోజు 30/87 జీవోకు సంబంధించిన అంశం వచ్చిన వరకు నేను కానీ, ఆనాడు ఉన్న పెద్దలు లక్ష్మీకాంతరావు గారు కూడా వారు కూడా ప్రధాన పాత్ర వహించి ఆ 30/07లో అనేక సవరణలు తీసుకొచ్చి దాన్ని రద్దు చేసే కార్యాచరణ తీసుకున్నాం. రామ్ శర్మ గారు ఇంకో 2 సవరణలకు సంబంధించిన అంశం చెప్పారు. తప్పకుండా ప్రస్తావన తీసుకొస్తాం. మేలు జరగాలే. ఈరోజు కేవలం బ్రాహ్మణులకి మేలు కాదు, 10 మందికి మేలు జరగాలంటే వీరు సంతోషంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. ఆ కార్యాచరణతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని
నేను చెప్తూ మరి మా డాక్టర్ శర్మ గారు చెప్పారు పివి నరసింహారావు గారి గురించి సప్తాహం చేస్తామని. మేము చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా పివి నరసింహారావు గారి సప్తాహ విషయంలో ప్రభుత్వం తరఫునే పూర్తి స్థాయిలో సహకారం అందించి ఒక గొప్ప కీర్తి గడించిన మహా వ్యక్తికి ఎంత చేసినా తక్కువనే. వారికి చేయాల్సిన బాధ్యతతో మీరు చేసే ఈ సప్తాహ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా మరి ప్రోత్సాహం ఉంటుంది. మా బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మరి మిత్రులందరూ చాలా విషయాలు చెప్పారు. ఆ విషయానికి అనుగుణంగానే మా ప్రభుత్వం ముందుకు నడుస్తుందని మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి మా సోదరులు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఈరోజు ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహించిన అనేక మంది నిర్వాహకులకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. బొమ్మకు కూడా చావ ఉంటుందని బహుశా స్థల మహత్యం గురించి అయి ఉండొచ్చు. హంపి విద్యారణ్య స్వామి గారు విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళినప్పుడు ఒక స్థలాన్ని ఎంపిక చేశారట. అలాంటి స్థలమే వంగర అయి ఉంటుంది. లేకుంటే తెలంగాణలో ఒక మారుమూల ప్రదేశానికి చెందిన వంగర నుంచి ఇద్దరు మహానుభావులు, స్వర్గీయ పివి నరసింహారావు గారు, స్వర్గీయ శ్రీపాదరావు గారు ఎన్ని పదవులు అలంకరించారు. వాళ్ళు పదవులకే అలంకారాన్ని తెచ్చారు. పదవులు ఎప్పుడు వాళ్ళకి అలంకారం కాల. అటువంటి నియోజకవర్గంలోంచి వచ్చిన మా శ్రీధర్ బాబు గారు ఇంకా ఇది చిన్న స్థాయిలోనే ఉందనుకుంటున్నాం ఈ పదవి. ఇప్పుడు మా అందరికీ చాలా పెద్ద పదవే. కానీ ఆయన భవిష్యత్తులో పివి నరసింహారావు గారు అంతటి స్థాయి. ఎందుకంటే వారు ఉన్నత విద్యావంతులు, యువకులు, దురదృష్టం ఉన్నవారు, చురుకైన వారు. అన్ని విధాలుగా ఆయనకి పివి నరసింహారావు గారి స్థాయికి వెళ్ళే అవకాశం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. అనేక రకంగా మా కుటుంబానికి కీర్తి చేసినటువంటి మా తండ్రి గారికి వ్యక్తిగత అనుబంధం పెద్దలు పివి నరసింహారావు గారితో ఉండేది. నేను కూడా వారు ప్రధానమంత్రి తర్వాత కూడా వారు మోతీలాల్ నెహ్రూ మార్గులో ఉంటే అనేక విషయాల్లో వారి దగ్గరికి వెళ్ళి ఈ లీగల్ అంశాల్లో కోర్టు అంశాలు వారితో నేను చాలా సందర్భాల్లో కూడా అప్పుడు చర్చ చేయడం జరిగింది. సో అనేకమైనటువంటి సలహాలు వాళ్ళు ఇవ్వడమే కాకుండా వారు దానికి సంబంధించినటువంటి అడ్వకేట్స్కి ఫోన్ చేసి వీడు మా బంధువు వస్తున్నాడు, వీడికి మీరు సాయం చేయండి అనేటువంటి విషయం వారు చెప్పడం జరిగింది. ఆ అదృష్టం నాకు దక్కింది. అనేకమైనటువంటి అంశాలు అంటే ప్రతిపక్షము అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల లోపల తెలంగాణ లోపల అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లోపల ఆయన ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలకు ఆద్యుడు, చిరస్థాయిగా ఆయన పేరు నిలిచిపోయింది. అట్లే ఎకనామిక్ రిఫార్మ్స్లో కూడా అంతర్జాతీయ స్థాయిలో వారి ఖ్యాతి వారికి వారే సాటి అనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో గట్టెక్కించి ఒక కొత్త ఒరవడికి, అంటే అప్పుడు ఆ రోజుల్లో ప్రతిపక్షం లోపల ఉండేటువంటి ఒక పార్లమెంట్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఆయనను లేబర్ కమిషన్ చైర్మన్గా ఒక క్యాబినెట్ స్థాయికి ఆయనను అప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిని ఆయన చేయడం జరిగింది. అట్లాగే ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి వాజ్పేయి గారిని జెనీవాలో జరుగుతున్నటువంటి యుఎన్ సదస్సుకి భారతదేశం తరపున ప్రతినిధిగా పంపినటువంటి గొప్ప వ్యక్తి పెద్దలు పివి నరసింహారావు గారు. భారత రత్న ఫర్ పివి నరసింహారావు అని క్యాంపెయిన్స్ చేశారు. లక్షలాది మంది అందులో పాల్గొన్నారు, వినతి పత్రాలు ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే మన దేశంలో ఇవ్వడం సహజమే, కానీ దేశ విదేశాల నుండి, అంటే అమెరికా లాంటి దేశం నుండి సెనేటర్లు, నాకు తెలిసిన వాళ్ళు ఒక 10-15 సెనేటర్లు కేంద్ర ప్రభుత్వానికి లెటర్స్ రాశారు. పివి గారికి భారతరత్న ఇవ్వాలని. అలాగే ఇటీవల కాలంలో, అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్న కాలంలో అసెంబ్లీ నుండి ఏకగ్రీవ తీర్మానం పంపించారు.
పివి గారికి భారతరత్న ఇవ్వాలని. అంతకుముందు బహుశా చాలామంది మర్చిపోయి ఉంటారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి కూడా ఏకగ్రీవ తీర్మానం అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అయితే భారతరత్న ఇవ్వడానికి ఎలాంటి రికమెండేషన్స్ అవసరం లేదు. ఇది కేవలం ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయం. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, దేశ విదేశాల్లో ఇంతమంది హృదయాల్లో పివి నరసింహరావు గారు ఈరోజు ఉన్నారని తెలియజెప్పడానికి నేను ఈ మాట చెప్పాను. ఇలా పివి నరసింహరావు గారు వారు యావత్ తెలంగాణ జాతికి, అంటే కేవలం తెలంగాణకి పరిమితం కాకుండా యావత్ తెలుగు జాతికి గర్వకారణంగా భావించక తప్పదని చెప్పంటాను. వారు భారతరత్న బిరుదాంకితులు కావటంతో ఇవాళ మరొక్కసారి మన తెలంగాణ ప్రాంతం తెలుగు జాతి వెలుగులోకి వచ్చిందనిగా చెప్పక తప్పదంటూ నేను, అంటే వారితో ఉన్నటువంటి ఒక కొద్దిపాటి పరిచయంతో వారి కుటుంబ సభ్యులతో కానివ్వండి కాక, వారు నాడు ఆంధ్రప్రదేశ్ క్లిష్ట సమయంలో ఇందిరాగాంధీ గారు ఏదైతుందో వారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు వారికి అప్పగించటం, వారి భూ సంస్కరణలు అమలు చేయటంలో, అంటే వాస్తవంగా నిరుపేద పక్షపాతిగా ఇవాళ గ్రామీణ ప్రాంతం రైతాంగం పక్షపాతిగా ఉండేటువంటి ఒక వ్యక్తి నాయకుడు పివి నరసింహరావు గారని చెప్పక తప్పదంటూ నేను, మొత్తం దేశంలోనే ఇవాళ పటిష్టంగా భూ సంస్కరణ చట్టం అమలు చేయబడ్డదని చెప్పారంటే అది కేవలం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం చెప్పక తప్పదంటూ నేను, అది కూడా పివి నరసింహరావు గారు తీసుకున్నటువంటి ఒక చర్యలతో, దాంతో వల్ల ప్రతి పేదవాడికి ఇంత భూమిపై హక్కు లభించింది. పేదవాడికి ఏదైతుందో ఒక విధమైనటువంటి ఆత్మగౌరవం లభించిందని చెప్పక తప్పదని చెప్పంటాను. అట్లా ఈ జాతీయ స్థాయిలో కూడా దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు వీళ్ళ రాజీవ్ గాంధీ గారి హఠాన్మరణం తర్వాత అసలు ఈ దేశానికి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఈ దేశానికి ఎవరు నాయకత్వం వహించబోతున్నారు అని భావిస్తున్న తరుణంలో ఏదైతుందో మరి పివి నరసింహరావు గారు వారు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం, వీళ్ళ దేశాన్ని ఐక్యతగా నిలబెట్టడం, వీళ్ళ దేశాన్ని ఏదైతుందో ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళి వెలికి తీసుకురావడం చెప్పంటున్నాం. ఈ సరళీకృత ఆర్థిక విధానంతో ఏదైతుందో వారు భారతదేశాన్ని ఈరోజు ఇంత ఆర్థికంగా మరి పటిష్టంగా ముందుకు పోతుందని చెప్పంటే వారు చేపట్టినటువంటి ఒక సరళీకృత ఆర్థిక విధానం అని చెప్పక తప్పదని చెప్పంటారు. అట్లా మహిళలకు ఏదైతుందో సమాజంలో సముచిత స్థానం గుర్తింపు లభింపబడే విధంగా ఈ మహిళా సంఘాలను తెరపైకి తీసుకొచ్చింది వారి యొక్క ఆలోచన విధానం అని చెప్పండి. మీరు ఎక్కడ పోయినా ఏ గ్రామమైనా కానీ వీళ్ళ మహిళలు వారు ఇంత అంటే సామాజికంగా ముందుకు వస్తున్నారని చెప్పంటే వారు మహిళలకు ప్రోత్సాహం కల్పింప చేయడంలో భాగంగా ఏ కుటుంబ ఆర్థిక వ్యవస్థ మరి స్థిరీకరింపబడాలన్నా కానీ ఆ మహిళలతోనే అది ఆధారపడి ఉంటుందని చెప్పని ఈ మహిళా సంఘాలకు రూపకల్పన చేసింది కూడా వారని చెప్పక తప్పదంటున్నారు. వీళ్ళ విద్యకు సంబంధించి కూడా వీళ్ళ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి మరి నిరుపేద కుటుంబాలకు విద్యలో ప్రోత్సాహం కల్పింపబడే విధంగా ఈ నవోదయ విద్యాలయాలకు రూపకల్పన చేసి వాటిని అమలు తీసుకొచ్చిన ఘనత కూడా వారిదే చెప్పంటున్నాం. సో ఏదేని వల్ల అసలు ఇవాళ మనం అమలు చేయబడుతున్నటువంటి ఏ కార్యక్రమమైనా కానీ వారి ఆలోచన భాగమని చెప్పక తప్పదంటూ నేను, వాస్తవంగా వారికి భారతరత్న బిరుదు మనం కొంత అది ఆలస్యమని చెప్పని భావించినప్పటికీ మరి వారికి ఇవాళ భారతరత్న బిరుదాంకితం చేయటం యావత్ తెలుగు జాతికి గర్వకారణంగా భావించాలి, ప్రతి తెలుగువాడు గర్వపడేయాలని చెప్పని నేను భావిస్తూ ఇవాళ నేను అంటే యాదృచ్ఛికంగా మిత్రుడు శ్రీధర్బాబు గారిని కలవాలని చెప్పి ఇక్కడ రావటం, ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నానని చెప్పని మరి ఇందులో పాల్గొనేటువంటి అవకాశం నాకు కల్పించబడ్డందుకు నేను నిర్వాహకులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఒక 2-3 అంశాలు వారి వ్యక్తిత్వం యొక్క ఔన్నత్యం చెప్తాను.
మీ అందరికీ తెలుసు, మనకి భారతరత్న అవార్డు తీసుకున్న వాళ్ళలో చాలామంది, ఒక సచిన్ టెండూల్కర్ కానీ, ఒక మదర్ తెరెసా కానీ, ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి కానీ, వాళ్ళంతా లతా మంగేష్కర్. వర్టికల్ గ్రోత్ అంటే వాళ్ళ రంగాలలో లోతులు చూసేశారు, ఎంత పైకి వెళ్ళొచ్చో వెళ్ళగలిగారు. చాలా కొద్దిమంది అలా ఒక రంగంలో దానికే పరిమితమైన వాళ్ళు కాదు. అలాగే పివి నరసింహారావు గారు ఒక సంగీతానికో, ఒక స్పోర్ట్స్కో, దానికి రవిశంకర్ గారి లాగా ఇలా పరిమితమైన వాళ్ళు కాదు. ఇది మొదటి అంశం. ఎందుకని ఈయన విభిన్నమైన వ్యక్తి అంటే ఇది ఒకటి. రెండోది, 1992లో తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ జరిగింది. ఆ ప్లేనరీలో ఒక విషయం స్పష్టంగా చెప్పారు పివి నరసింహారావు. ఏమిటంటే, ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల పేర్లను బట్టి, నాయకుల పేర్లను బట్టి నడుస్తూ వచ్చింది. అంటే మీరు గుర్తు చేసుకోండి, జవహర్లాల్ నెహ్రూ గారు, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ, ఇలాగా ఆయన చాలా అది మనకి అంటే మనకు అర్థం అవుతున్నంతవరకే. ఇప్పటి వరకు నాయకుల పేర్లను బట్టి మాత్రమే పార్టీ నడుస్తూ వచ్చింది. దానికి కాలం చెల్లింది. సిద్ధాంతమే ప్రాతిపదిక కావాలి. సిద్ధాంతం ప్రాతిపదికగా పార్టీ ముందుకు తీసుకువెళ్ళాలి. ఇలా ఎందుకు చెప్పారు ఆయన అంటే, నా పేరు పెట్టి మీరు ప్రచారం చేయకండి, కాంగ్రెస్ పార్టీకి నా కటౌట్లు పెట్టి నాకు పెద్ద పెద్ద దండలు వేసి హడావుడి చేయకండి. అది చివరిదాకా ఆయన మెయింటైన్ చేశారు. ద వన్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ ఇవాళ వరకు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో, మన గడిచిన చరిత్రలో మనం చూసుకున్నట్టయితే, తనకి ప్రచారం కావాలి, తనకి ప్రచారం తన పేరుతో వెళ్ళాలి అని ఆశించినటువంటి ప్రెసిడెంట్ కమ్ ప్రైమ్ మినిస్టరు రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. ఆ ప్లేనరీలో ఆయన చివర ఏం చేశారంటే, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్లో ఆయన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక మాట అన్నారు, నాకు ఈ ఎలక్షన్ ఫలితాలు నాకు ఆనందం కలిగించలేదు. ఎందుకనంటే ఇందులో ఎస్సీలు ఎవరూ లేరు. అరే ఎంత బాధగా ఉంది నాకు, ఎస్సీ ఎస్టీలు లేకుండా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీయా అన్నారు. వెంటనే అంటే ఆయన స్పిరిట్ చూడండి. ఆయన ఎవరో ఎన్నికయ్యారు కదా, ఎన్నిక కదా జరిగింది, కానీ వదిలేలా. హీ వాజ్ వెరీ క్లియర్. నా వర్కింగ్ కమిటీ ఎలా ఉండాలంటే అందులో సమతూకం ఉండాలి. కొంతమంది బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్సీలు లేరు. వెంటనే జితేంద్ర ప్రసాద్ గారు మరికొంతమంది రాజీనామాలు చేసేసారు వాళ్ళ సభ్యత్వానికి. ఎందుకంటే అవకాశం కల్పించాలి కాబట్టి కొత్త వాళ్ళకి. పివి నరసింహారావు కోరుకున్నారు కనుక. పివి నరసింహారావు ఇవాళ వన్ ఇవాళ వరకు ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎవరన్నా కనుక ఇలా మాట్లాడుంటే ఒక ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు మాత్రమే తప్ప ఇంకెవరు లేరు. ఇది ఒక విశిష్టమైన వ్యక్తిత్వం ఆయనలో. మరికొన్ని విషయాలు చెప్తాను. చాలామంది ఈయన ఎప్పుడైతే గ్లోబలైజేషన్, ఈ లిబరలైజేషన్ పాలసీస్లో మన గేట్లు తెరిచామో, ప్రపంచంలో ఎవరైనా రావచ్చు ఇక్కడికి అని చెప్పని మనం అన్నాము. వెంటనే వామపక్షాలు ప్రచారం చేశాయి, ఇంకేముంది దేశాన్ని పట్టుకెళ్ళిపోతారు, ఈ దేశం అంతా కూడా మళ్ళీ ఒకప్పుడు బ్రిటిష్ ఇండియాలాగా అయిపోతుంది, ఎవరెవరో దేశాలు వచ్చేస్తాయి, అమెరికా వచ్చేస్తుంది, భారతదేశాన్ని అమ్మేస్తుంది, ఇలా రకరకాల ప్రచారం చేశారు. మీరు ఒకసారి తెలిసిన వాళ్ళు తెలుస్తుంది, లేదంటే వెనక్కి తిరిగి చూడండి. మీరు గూగుల్ మీద సెర్చ్ చేసి చూడొచ్చు. మీరు చేస్తే పివి నరసింహారావు అన్నారంటే, ఆయన దగ్గర ఒక గొప్ప లక్షణం ఉందండి. ఎవరన్నా వచ్చి ఏదన్నా ఏ స్టేజ్ మీద ఏదన్నా తిట్టినామండి మాట్లాడరు. దానికి ప్రత్యేకంగా ఉద్దేశం సమాధానం చెప్పరు. మీరు గాలిలో చెయ్యి ఓపండి రెండో చెయ్యి వస్తే కదా చెప్పట్లు. ఎప్పుడు ఆయన రెండో చెయ్యి ఓపల. కానీ ప్రజలకు సందేశం వెళ్ళాలి కదా. అందుకని 2-3 సభల్లో చెప్పారు ఆయన. కొంతమంది అనుకుంటారు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఈ దేశంలో, అది వాళ్ళు పరిపాలించారు, ఇప్పుడు ఇంకో అమెరికా వాళ్ళు ఇంకోళ్ళు వచ్చి పరిపాలించేస్తారు అనుకుంటున్నారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వెళ్ళారు, రైలు పట్టాలు వేశారు, రైలు పట్టాలు పట్టుకెళ్ళిపోయారా, పీక్కెళ్ళిపోయారా, పార్లమెంట్ బిల్డింగ్ కట్టారు, లాక్కెళ్ళిపోయారా, ఏది పట్టుకెళ్ళారు చూపించి చెప్పమనండి ఒకటి. ఇలాగా అంటే ఏం చెప్తున్నారు ఆయన, నా పాలసీ కరెక్టే, నా పాలసీ వల్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఈ దేశం ఒక అభివృద్ధి పదంలో వెళ్తుంది తప్ప ఎవరు దీన్ని ఎత్తుకెళ్ళలేరు, ఎవరు దీన్ని సంఖ్యను చుట్టి పట్టుకెళ్ళలేరు. ఇది ఎంత స్పష్టంగా చెప్పారు, అంత అందంగా చెప్పారు. ఎప్పుడు ఆయన ముఖాముఖి డిబేట్కి వెళ్ళలేదు. ఇది మరొక విశిష్టమైన లక్షణం ఆయనతో. ఎప్పుడు చర్చకి వెళ్ళే వాటిలో. మూడో అంశం ఏంటంటే, వీళ్ళు ఈ వచ్చే గ్లోబలైజేషన్ ద్వారా వచ్చే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ వీటన్నిటిలో రిజర్వేషన్స్ కావాలని చెప్పని ఒక డిమాండ్ చేశారు కొన్ని వర్గాలు. దానికి కూడా సమాధానం చెప్పాల, అస్సలు ఏది మాట్లాడలేదు. బాబ్రీ మసీదు గురించి కూలిపోయినప్పుడు కొంతమంది పార్టీలో వాళ్ళు, కొంతమంది వామపక్ష వాళ్ళు, వాళ్ళంతా ఇగో ఈయనే కారణం అని అప్పుడు కూడా ఆయన డైరెక్ట్ డిబేట్కి వెళ్ళాల.
ఏమి చేయగలడో ఆయన చేసి చూపించాడు. చాలామంది తెలియని గొప్ప విషయం ఏంటంటే బాబ్రీ మసీద్ సంఘటన తర్వాత ఆయన పరిష్కరించారు. ఎలా పరిష్కరించారంటే, ఇగో మీకు మసీదుకి కావాల్సిన ఏర్పాటు నేను చేస్తాను, మీకు ఇంత స్థలం ఇస్తాను, నేను చేస్తాం. వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మరి రామజన్మభూమి కదా ఇష్యూ, దీని గురించి కదా వేరే రాజకీయ పార్టీ బ్రహ్మాండం చరిత్ర నడుపుతోంది. దానికి ఏం చేశారంటే ఆయన ఎవరికీ తెలియకుండా ఒక రామ జన్మభూమి అంటే రామ జన్మభూమిలో రామాలయం నిర్మించబడాలి. ఆయన స్పష్టంగా ఉంది ఆయన ఆలోచన. దానికోసం ఏం చేశారంటే ఆయన ఇది ప్రభుత్వం చేయాలా వద్దా, ఈ చర్చ వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే మనం పొలిటికల్గా ఏ పార్టీతో అయినా పోరాడగలం, రాముడితో ఎక్కడ పోరాడగలం, కాబట్టి రాముడికి ఆలయం కట్టాలి. అందుకని ఏం చేశారంటే ఒక వ్యక్తిని ఆయన ఎవరికీ తెలియకుండా దేశం అంతా తిప్పారు. ఆ ఒక వ్యక్తి దేశంలో ఉన్నటువంటి శృంగేరి, కంచి, ఇంకొక బదరి, పూరి అన్ని పీఠాలకి వెళ్ళారు, అన్ని శాఖలకు చెందిన పీఠాలకి వెళ్ళారు, అన్ని అఖాడాలకి వెళ్ళారు, అన్ని గడియలకి వెళ్ళారు. వెళ్ళి ఎవరెవరైతే సంతులు, సాధువులు, ముఖ్యమైన వాళ్ళు, కీలకమైన వాళ్ళు ఉన్నారో ఆ వ్యక్తి వీళ్ళందరినీ సంప్రదించారు. అందరినీ కలిసి పివి గారి కోరిక ఏమిటంటే రామాలయం అక్కడ కట్టాలి, రామాలయం కట్టడానికి ఆయన దగ్గర అద్భుతమైన ప్లాన్ ఉంది, కానీ దీనికి ప్రభుత్వం చేయకూడదు ఆయన ఉద్దేశం. ప్రభుత్వం ఎందుకు చేయకూడదండి? చిన్న ఎగ్జాంపుల్ మధ్యలో చెప్తున్నాను వినండి. నేపాల్ వెళ్ళారు వీరు. నేపాల్లో ఉండగా నేపాల్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు కలిసినప్పుడు మాకు ఇక్కడ సీతామారి అంటారు, అంటే అమ్మవారు ఇక్కడ పుట్టింది కాబట్టి మిథిల కనుక ఇక్కడ మాకు ఏదన్నా మీరు ఏదైనా చేయొచ్చు కదా, సరే ఏర్పాట్లు లేవు, మంచి ఫంక్షన్ హాల్ ఏదైనా కట్టించవచ్చు, కళ్యాణ మండపం కట్టించవచ్చు, ఇలాంటి ఏం చేయొచ్చు కదా అడిగారు వాళ్ళు. ఆయన అడిగితే పివి గారు వెంటనే ఆయన మీడియా అడ్వైజర్ పక్కన పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారిని కలిసి, ప్రసాద్ మనం వీళ్ళు అడుగుతున్నారయ్యా కానీ మనం ప్రభుత్వం కట్టలేం అని చెప్పేశారు. మా ప్రభుత్వం కట్టదు, సెక్యులర్ గవర్నమెంటు, కానీ మీకు పని జరిగే మార్గం ఏమైనా చూస్తాను, ప్రసాద్ ఏమైనా చేయగలవా అన్నారు. ఈ ప్రసాద్ అక్కడి నుంచి తిరుపతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డివిఎల్ అని మూర్తి గారు ఉంటే మూర్తి గారికి ఫోన్ చేశారు. మూర్తి గారు మనం ఏమన్నా చేయగలమా అని అడుగుతున్నారు ప్రైమ్ మినిస్టర్, ఏం చేయగలిగితే టీటీడీ చెప్పండి, చేయగలమా లేదా ఏం చేయగలం చెప్పండి. ఇది ప్రసాద్ గారి స్టైల్. ఇది వెంటనే డివిఎల్ మూర్తి గారు, సార్ మీరు ఏం చేయమంటే అది చేస్తాం, అయితే బ్రహ్మాండ కళ్యాణ మండపం, అక్కడ గింపులు అన్నీ ఉండాలి, దీనికి ఇంత ఈ మాత్రం ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా, ఏం చెప్పేది 5 కోట్లు 6 కోట్లు, ఓకే మీరు వెంటనే తీర్మానం రాసేసుకోండి, పని ప్రారంభించండి, తీర్మానం తర్వాత రాసుకోండి, ఇది ప్రైమ్ మినిస్టర్ వాంట్స్, అంతే అయిపోయింది. సెక్యులర్ గవర్నమెంట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన నేపాల్ ఎలా చేశారో అలాగే ఇక్కడ కూడా ప్రభుత్వం కట్టదు రామాలయం, కానీ రామాలయం కట్టి తీరాలి, కట్టబడాలి. ఎలా కట్టబడుతుంది? అందుకని ఈయన ఈ పంపిన ఒక వ్యక్తి మొత్తం దేశమంతా తిరిగి శృంగేరి పీఠాధిపతులు వారిని ప్రధాన అధ్యక్షులుగా పెట్టి మొత్తం కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు, ట్రస్ట్ రిజిస్టర్ చేశారు. ఆ ట్రస్ట్ రామాలయం కోసమే ఏర్పాటైంది. అదంతా చేసిన వ్యక్తి పేరు పివిఆర్కే ప్రసాద్. ఇది పివి నరసింహ గారి కోరిక, రామాలయం నిర్మించబడాలి. అంచేత బాబ్రీ మసీదు గురించి ఎవరెవరైతే ఎంత దుమ్మెత్తి పోసారో వాళ్ళందరికీ వాళ్ళ యొక్క అభిమానులు ఎవరు ఉంటే వాళ్ళందరికీ కావాల్సిన జ్ఞానోదయం ఏంటంటే రామాలయం కట్టబడాలి, ఎక్కడైతే ఉండిందో ఒకప్పుడు రామలల్లా అక్కడ కట్టబడాలి అని ఆయన కమిట్మెంట్ చూస్తున్నారు. అందుకోసం మనందరికీ తెలియకుండా చాలామంది నాయకులు తెలియదు, దేశమంతా తిరిగి ట్రస్ట్ ఏర్పాటు చేశారు, ట్రస్ట్ రిజిస్టర్ చేశారు, ఇప్పుడు ట్రస్ట్ నా దగ్గర ఉంది కాపీ. ధన్యవాదాలు.